పాదాలు మునిగిపోతున్నాడు. ఈత కొట్టలేనంత మునిగిపోతున్నాడు. అకస్మాత్తుగా మునిగిపోతున్నాడు. మునిగిపోతున్న స్థితి తనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని క్షణాలైతే నా ప్రాణమే పోతుందేమో, నీటిలోని దిగిపోతానేమో. సమయం ఉండగానే ఏం చేయాలనుకున్నాడు? నోరు మునగకు మునిపే, కంఠం మునగకు మునిపే కేక వేస్తున్నాడు. ఏమని కేక వేస్తున్నాడు? ప్రభువా నన్ను కరుణించు, నన్ను రక్షించు. ఎంతవరకు నీళ్ళు వచ్చినాయండి? ఎంతసేపు వస్తుందండి నీళ్ళు ఎంత లోతుకి? ఒక నిమిషం, ఒక క్షణంలోనే దిగిపోతున్నాడు. తనకు అర్థమైపోయిన వెంటనే చేయి చాపాడు నన్ను కరుణించమని. వెంటనే ప్రభు చేయి చాపినాడు. పిల్లారా, మనం దిగిపోతున్న సంగతి మనకు తెలుసు, మనం మునిగిపోతామని మనకు తెలుసు. కానీ నోరు తెరిచి ప్రభు సహాయాన్ని కోరుకోం. ప్రభు నేను దిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించు, నా పాదాలు దిగిపోతున్నవి, మునిగిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయినాను, నన్ను రక్షించు. ఈ ప్రార్థన నీ జీవితంలోనికి వస్తే పైకి లేపగల శక్తి గలవాడు ఆయన.